హాయ్ వ్యూవర్స్, ఇవాళ మనం టీనేజ్ గర్ల్స్లో పీసీఓడి ప్రాబ్లం ఎందుకు వస్తుంది తెలుసుకుందాం. సో ఫస్ట్ సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే వీళ్ళు ఎక్కువగా కూర్చొని ఉండటం అండ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల ఎక్కువ వస్తుంది. అండ్ స్క్రీన్ టైం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. స్క్రీన్ టైం ఎక్కువగా ఉండటం వల్ల సెడెంటరీ లైఫ్ స్టైల్తో పాటు వీళ్ళకి స్ట్రెస్ కూడా ఎక్కువయ్యి స్లీప్ డిస్టర్బెన్సెస్ కూడా వచ్చి అది కూడా ఇండైరెక్ట్గా పీసీఓడిని, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని పెంచుతుంది. అది కాకుండా ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకుంటున్నారు, రెడీమేడ్ ఫుడ్స్ అంటాం, పిజ్జాస్, బర్గర్స్, కూల్ డ్రింక్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్, చిప్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవటం వల్ల వీళ్ళు ఓవర్ వెయిట్ అవుతున్నారు. దీనివల్ల పీసీఓడి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎక్కువైనాయి అనమాట. ఇదే కాకుండా ఎర్లీగా వచ్చేటటువంటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో పాటు అబ్నార్మల్ హెయిర్ గ్రోత్, బ్లాక్నెస్, పిగ్మెంటేషన్ అంటాం అనమాట, ఎకాంథోసిస్ నైగ్రికన్స్. సో మెడ దగ్గర, చంకల దగ్గర బ్లాక్ డిస్కలరేషన్ రావటం, పింపుల్స్ రావటం, ఇవన్నీ కూడా నెగ్లెక్ట్ చేయటం మూలాన పీసీఓడి ప్రాబ్లం పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ సిమ్టమ్స్ అన్నీ వస్తాయో మీరు డాక్టర్ని కలవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఫుడ్ కూడా మార్చుకుంటే కనుక ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పీసీఓడి గురించి కానీ లేకపోతే వీటి గురించి మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. విల్ బీ హ్యాపీ టు ఆన్సర్.